సిలువ మరణం వెళ్ళడానికి ఆయన సిద్ధపడడానికి ప్రార్థనలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు శిష్యులకి ఏం చెప్తాడు, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అంటారు. యేసు ప్రభు వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు ఏమయ్యారు, నిద్రపోయారంట. అందుకే ప్రభు అంటాడు, కొద్దిసేపు అయినా, ఇంకొంచెం సేపు అయినా మీరు ప్రార్థన చేయలేదా? హల్లెలూయా. అందుకే ఆ ట్రాప్లో ఎవరు పడ్డారు? పీటర్. ట్రాప్లో ఎవరు పడ్డారు? పీటర్. అందుకే ఎవరు వచ్చి శోధించారు? అపవాది ఎవరిని శోధించింది? పీటర్ని శోధించింది. కాబట్టి క్షమాపణ చెప్పే స్థితికి వచ్చింది. మళ్ళా దేవుడు కవర్ చేసి మళ్ళీ తీసుకొచ్చాడు. అందుకనే సిద్ధపాటు కలిగిన సంఘమే ప్రభు కోసం నిలబడుతుంది, ఎదుర్కొంటుంది, అన్ని విషయాలను జయిస్తుంది, పొందుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుదాం. ఆయుధాదారులు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చాలండి. యేసు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన శిలువ మరణం పొంది రిజరక్షన్ అయిపోయిన తర్వాత శిష్యులకు వచ్చి బోధిస్తున్నాడు. ఇదిగో తండ్రి ఏ వాగ్దానం అయితే చేశాడో అది నేను మీ మీదికి పంపబోచున్నాను. పై నుంచి శక్తి పొందేంత వరకు పట్టణంలో నిలిచి ఉండండి. ఇప్పుడు డిసైపుల్స్ ఏం చేయాలి? పై నుంచి శక్తి పొందేంత వరకు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? నిలిచి ఉండాలి. అవునా కదా? అవునా? సో జీసస్ క్రైస్ట్ డిసైపుల్ చెప్తున్నాడు, ఐఎమ్ గోయింగ్, నీకు వాగ్దానం చేయబడింది, మీరు పైనుంచి ఆ ఆత్మ పొందుకునేంత వరకు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడనే ఇదే ప్రదేశంలో ఉండాలన్నప్పుడు డిసైపుల్స్ ఏం చేశారు? అపోస్తుల కార్యం 3వ అధ్యాయం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయిరి. ఏం చేశారంటే వీళ్ళు బస చేయుచుండిన అంటే ఏంటిదంటే యేసు ప్రభుతో వాళ్ళు ఏం చేశారంట? బస చేశారంట. చేసిన గదిలోకి వీళ్ళు వెళ్ళారు. ఎంతమంది? వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్, తోమా, బర్తలోమయ, మత్తాయి, అల్ఫయు కుమారుడగు యాకోబు, జలత్ అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేనికోసం? ఇది స్పిరిట్ ఆఫ్ గాడ్ ని పొందుకోవడానికి. ప్రభు ఏ వాగ్దానం చేశాడో అది పొందుకోవడానికి ఎన్ని దినాలు పట్టింది? 50 దినాలు అనుకోండి. ఆ 50 దినాల పాటు వీళ్ళు ఎక్కడ సిద్ధపడుతున్నారు? మేడ గదిలో సిద్ధపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందా? ప్రభు వాగ్దానం చేసింది వాళ్ళు పొందుకోవడానికి వాళ్ళు ఏం చేశారు? ఎక్కడో ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎక్కడో వాళ్ళ పని వాళ్ళకి జాబులు లేవా? జాబ్ లేవా? చెప్పండి, ఉన్నాయా లేవా? అవునా కదా? పడవ ఉంటుంది, వాళ్ళు ఉంటుంది, తీసుకుపోయి వేస్తే ఏమొస్తుంది? చేపలు వస్తాయి. వాళ్ళకి ఎప్పటికప్పుడు వర్క్లు ఉన్నాయి, లేవని కాదు. కానీ వాళ్ళు కొంచెం ఏం చేశారంటే, ప్రభు ఏదో గొప్ప వాగ్దానం చేశాడు, మా జీవితాల్లో దేవుడు కుమ్మరించాలనుకుంటాడు, మమ్మల్ని బూదిగంతంలోకి వాడుకోవాలని ప్రభు చెప్తాడు. కాబట్టి మేమేం చేస్తామంటే ఆ 120 మంది వెళ్ళి మేడగది మీదకి వెళ్ళి 40 days వాళ్ళు ప్రార్థిస్తూ కన్నీరు గారుస్తూ, ప్రభువా ఏ వాగ్దానం అయితే చేసావో ఆ స్క్రిప్చర్ ఫుల్ఫిల్ కావాలా, ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ కావాలా, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలని వాళ్ళు ఆ వాగ్దానం కోసం కనిపెడుతున్నప్పుడు ప్రభు ఏం చేశాడు? వాళ్ళందరూ ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నారంట. అమాంతం పరిశుద్ధాత్మ దేవుడు వారిపైకి దిగి వచ్చిందంట. హల్లెలూయా. 15వ వచనం చూపిస్తాం చూడండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. చూసారా? ఎవరన్నా వాళ్ళు ప్రిపరేషన్ లేకపోతే వాళ్ళు పొందుకునే వాళ్ళ? అందరు నన్ను చూడండి. ప్రిపరేషన్ కనుక లేకపోతే వాళ్ళు పొందుకునే వాళ్ళ? ప్రార్థించకపోతే, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయకపోతే వాళ్ళు పొందుకునే వాళ్ళ? అవునా కదా? సో ఎందుకు సంఘానికి ప్రభు చెప్తున్నా అంటే, ఉన్నతమైనవి, విలువైనవి, ఆశ్చర్యమైన కార్యాలు ముందు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఇప్పటి నుంచే, ఈ దినం నుంచే సిద్ధపాటు కలిగిన ఆలోచన కలిగి నువ్వు ముందుకెళ్ళాలి. హల్లెలూయా.
బ్రదర్ దీనికి ఏం చేయమంటారు బ్రదర్? వెళ్ళి ప్రార్థన చేయ అంతే. ఏం చేయాలి బ్రదర్? ఉంటే ఉపవాసం ఉండి ఇంకా బెస్టే. ఏం చేయాలి బ్రదర్? కన్నీరు కాచు. ప్రభా 24లో నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావు ప్రభా, 25లో దీనికంటే గొప్ప కార్యాలు నేను చూడాలి ప్రభా. నేను, నా కుటుంబము, నా జీవితము, నా పిల్లలు సంరక్షణలో ఉండాలి ప్రభా, గొప్ప స్థితిలో ఉండాలి ప్రభా. ఎన్ని మేలులైతే ఉన్నాయో అవన్నీ నా జీవితంలో జరగాలి ప్రభా. దుష్టుని యొక్క ఆలోచనలు నెరవేర్చబడవద్దు ప్రభా అని ప్రార్థన యాచన కనుక నువ్వు చేయగలిగితే గాడ్ హియర్స్ ద ప్రేయర్స్. దేవుడు వారి ప్రార్థనలు విని వారికి జవాబిస్తాడంట. హల్లెలూయా. అందుకే దేవుడు వాగ్దానంతో అయినా మాట్లాడతాడు, ప్రవచన వాక్కుతో అయినా మాట్లాడతాడు, దర్శనంతో అయినా మాట్లాడతాడు. సంఘానికి దేవుడు ఏదో ఒకటి ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాడు. ఎందుకు తెలుసా? సంఘాన్ని కాయడానికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడంట.